మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటాం. "ఏం సినిమా తీశార్రా బాబు! మాకు అర్థం కాలేదు. ఆ సినిమా ఏంట్రా బాబు! తీసినోళ్ళకన్నా అర్థమవుతుందా లేదా?" అని అంటూ ఉంటాం సినిమాను ఉద్దేశించి. అయితే ప్రస్తుతం సినిమా రిలీజ్ కాకముందే ప్రభుత్వాలు, కోర్టులు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ ఈ ఈ నిర్ణయాల సినిమా అనేది కూడా నిజంగా ఒక ముక్క అర్థం కాదు ఇది. సీరియస్‌లీ. ఈళ్ళు తీసుకునే నిర్ణయాల సినిమా కూడా మనకు అర్థం కాదు. మొన్నటికి మన తెలంగాణ హైకోర్టు ఏం తీర్పిచ్చింది? సినిమా టికెట్ పెంపు ధరల అంటే సినిమా టికెట్లు పెంచడం గురించి మా దగ్గరికి రాకండి అని ప్రభుత్వం చెప్పింది. సినిమా టికెట్ ధరలు పెంచకండి అని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్పారు కదా! అందరూ ఏమనుకున్నారు? తెలంగాణలో ఇక సినిమా టికెట్ ధరల పెంపు అనేది ఉండదు అనుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ప్రభాస్ అయితే రాజా సాబు అండ్ చిరంజీవి గారిది, మన శంకర వరప్రసాద్ ఈ సినిమాలు ఉన్నాయి. అయితే వాళ్ళు మళ్ళీ తెలంగాణ హోమ్ సెక్రటరీకి సినిమా పెంపు మీద రిక్వెస్ట్ పెట్టారట. సో అక్కడ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆదేశాలను ఏదైనా చూసుకొని అక్కడి నుంచి రాపోండి అని చెప్పి అంటే ఆ సినిమా నిర్మాతలు మళ్ళీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి వాళ్ళ వాదన ఏంది? మొన్న తెలంగాణ హైకోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది ఓజీ, అఖండ 2, పుష్ప 2 ఈ సినిమాల వరకే పరిమితం. ఇప్పుడు రిలీజ్ అయిపోయే సినిమాలకు కాదు ఆ తీర్పు. కాబట్టి ఆ తీర్పు ఈ సినిమాలకు అప్లికేబుల్ కాదు. మేము సినిమా టికెట్ ధరలు పెంచండి అని చెప్పి హోమ్ సెక్రటరీని అడిగితే అదిగో ఈ తీర్పు మీద ఏమైనా క్లారిటీ తీసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి మేము సినిమా ఎక్కువ ఖర్చు పెట్టి తీసాము, మాకు కొంచెం రిస్క్ ఉంటుంది, సినిమా టికెట్ ధరలు పెంచుకుంటాం, ప్రీమియర్ షోలు వేసుకుంటాం, అలో చేయండి అని తెలంగాణ హైకోర్టుని అడిగితే సరే అని చెప్పి తెలంగాణ హైకోర్టు హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చిన తీర్పు అనేది 3 సినిమాలకే పరిమితం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ మీద మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి పర్వాలేదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిందట. అంటే ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అంటే సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూనే నిర్ణయం తీసుకుంటారు. దాన్ని ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. అప్పుడు కోర్టులు ఏమంటాయో తెలియదు. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అర్థం కాకపోవడం కాదు, ఈ సినిమా టికెట్ ధరల పెంపు అనే ఈ సినిమా మనకి ఎప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఒకసారి పెంచవచ్చు అంటారు, ఒకసారి పెంచమంటారు, ఒక సినిమాకు వద్దంటారు, ఒక సినిమాకు పెంచుకోండి అంటారు. ఈ తీర్పు ఆ సినిమా వరకే అంటారు. అసలు ఈ న్యాయస్థానాల టైం అంతా వేస్ట్ అయిపోతుంది దీనివల్ల. ఎందుకు ఈ తతంగం అంతా? ప్రభుత్వాలు ఓవరాల్గా ఒక జనరలైజ్డ్ నిర్ణయం తీసి పడేసుకోవచ్చు కదా. అదిగో ఈ సినిమాకు టికెట్ రేట్లు ఉంటాయి ఉండవు, లేకపోతే సినిమా హీరోలను కూడా గ్రేడ్లుగా డివైడ్ చేయండి, నిర్మాతలను, హీరోలను. అదిగో ఈ హీరోలు ఏ గ్రేడ్, ఈ హీరోలు బి గ్రేడ్, ఈ హీరోలు సి గ్రేడు, వీళ్ళ సినిమాకి ఇంత పెంచుకోవచ్చు, వీళ్ళ సినిమాకి ఇంత పెంచుకోవచ్చు అని చెప్పి ఆ సినిమా అట్లా ఏమన్నా గ్రేడ్లను రిలీజ్ చేయండి. ఏంటి మరి ఇదంతా? ఈ తీర్పులు మనకు అర్థం కావట్లే. ఒకసారి ఓకే అంటారు, ఒకసారి లేదంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మేము పెంచడానికి అవకాశం ఇవ్వమంటారు, మళ్ళీ నిర్ణయాలు రేట్లు పెంచేసుకుంటూ ఉత్తర్వులు ఇస్తూ ఉంటారు. భలే గమ్మత్తుగా ఉంటాయి. మొత్తం మీద అయితే రాజాసాబుకు, మన శంకర వరప్రసాద్ కనుక టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆ దాదాపు నిర్ణయం తీసుకున్నట్లే. హైకోర్టు ఆ మేరకు స్వేచ్ఛ ఇచ్చినట్లే. ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు, ఇంకో వారం రోజుల పాటు, వారమో 10 రోజులు పెంచిన టికెట్ ధరలు మామూలే. భలే ఉందబ్బా నిజంగా.